ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము సంతానం కలగడము అనేటువంటిది కొద్దిమందికి కొంచెం డిలే జరుగుతూ ఉంటుంది, లేట్ అవుతూ ఉంటుంది. కొద్దిమంది వాళ్ళు కొంతకాలం వద్దు అనుకొని పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత వాంటెడ్లీ వాడు మాకు సంతానం కావాలి అనుకున్నప్పుడు కొంచెం డిలే జరగచ్చు. అలాంటప్పుడు వాళ్ళు చాలా చాలా బాధపడిపోతుంటారు, చాలా బాధపడతారు. సరే, అలాంటప్పుడు ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది నాన్న, పరిష్కారం లేని సమస్య ఎప్పుడు కూడా ఉండదు. మీరు మీ వంతుగా మీరు చేయవలసినది అని అంటే దంపతులు, దీనికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేయవలసింది మార్గశిర మాసంలో షష్ఠీ తిథి నాడు, మార్గశిర మాసంలో వచ్చేటువంటి షష్ఠీ తిథి 2 సార్లు వస్తాయి. షష్ఠీ తిథి అనేది ఎప్పుడైనా శుక్లపక్షం బహుళపక్షం, ఆ 2 షష్ఠీ తిథులు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి దంపతులు ఇద్దరూ కూడా వెళ్ళండి నాన్న. 9 ఒత్తులు, ఎర్రని ఒత్తులు వేసి దీపారాధన చేయండి. చేతిలో కాస్త కుంకుమ వేసుకొని అందులో నువ్వుల నూనె వేసి ఇలా అంటే ఎరుపు రంగు అవుతుంది. 9 ఒత్తుల్ని ఇలా కలపండి. కలిపి ప్రమిదలో పెట్టి మీరు నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి, వెలిగించండి. ఇద్దరూ కలిసి ఇలా పట్టుకొని దీపారాధన వెలిగించండి. వెలిగించి 5 ఖర్జూరం పళ్ళు, కొంచెం తేనె తీసుకొని వెళ్ళండి. అమృత ఫలాలు అంటారు ఖర్జూరం పళ్ళు అని అంటే. ఆ ఖర్జూరం పళ్ళు, తేనె ఈ రెండింటినీ కూడా తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి ఆ ఖర్జూరం పళ్ళు, తేనె రెండింటిని కూడా ఇంటికి తీసుకొని వచ్చి ఆ తేనె లోపల మీరు ఈ ఖర్జూరం పళ్ళని వేయండి, అంటే కలపండి. ఖర్జూరం పళ్ళు చక్కగా ఆ గుజ్జు, అది ఈ తేనె, ఈ రెండింటిని కలపండి. కలిపి అది దంపతులు మీరిద్దరు మాత్రమే స్వీకరించండి నాన్న, మీరిద్దరే తినండి. అదే రోజు తప్పనిసరిగా మీరు ఇంటికి వెళ్ళాక ఆ ప్రసాదాన్ని మీరిద్దరు మాత్రమే స్వీకరించండి. తప్పనిసరిగా మీరు ఎప్పుడైతే చేశారో మళ్ళీ మార్గశిర మాసం షష్ఠీ తిథి వచ్చే నాటికి తప్పనిసరిగా మీరు మీ సంతానాన్ని ఎత్తుకొని ఉంటారమ్మా. ఇది నమ్మకం, విశ్వాసం. నమ్మి మీరు ఆచరించండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. తప్పనిసరిగా చక్కని సంతానము కలుగుతారు.